నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్తలు మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ కీలక ప్రకటన విడుదల చేశారు। తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు। ఎన్నికల సమయంలోనూ యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి అమలు, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, నియామకాలు, పారదర్శకత వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు। ఉద్యోగాల కోసం కష్టపడి సిద్ధమవుతున్న అభ్యర్థుల భవిష్యత్తులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన హెచ్చరించారు। పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని నేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు। రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు। ఇక రెండో ప్రధాన వార్త, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం యువ రచయితలకు, కంటెంట్ సృష్టికర్తలకు ఒక మంచి అవకాశాన్ని ప్రకటించింది। సామాజిక, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై అవగాహనతో పాటు తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో సమర్థవంతంగా రాయగలిగే కంటెంట్ రైటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించింది। ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సమకాలీన రాజకీయ పరిణామాలను విశ్లేషణాత్మకంగా రాయగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది। ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా ప్రభావవంతమైన కంటెంట్ రూపొందించగల నైపుణ్యం ఉన్న వారికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది। ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పాటు ఇప్పటి వరకు రాసిన వ్యాసాలు లేదా కంటెంట్ నమూనాలను సెంట్రల్ ఆపరేషన్స్ @jansenaparty.org ఈమెయిల్ కు జూలై 5, 2026 లోపు పంపాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సూచించింది। దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు సామాజిక, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై 200 పదాలకు మించకుండా ఒక వ్యాసం రాసే పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన వారిని తుది ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేసింది। పార్టీ భావజాలాన్ని సమాజానికి సమర్థవంతంగా చేరవేయడంలో ఈ నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది। ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు। ఈ రెండు అంశాలపై మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? అలాగే జనసేన పార్టీ ప్రకటించిన కంటెంట్ రైటర్ల అవకాశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇలాంటి తాజా జనసేన పార్టీ వార్తలు, రాజకీయ విశ్లేషకులు, ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుకోవడానికి జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి। అలాగే కొత్త వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ను తప్పకుండా నొక్కండి। ధన్యవాదాలు। మళ్ళీ మరో తాజా వార్తతో కలుద్దాం।